వెల్కమ్ టు న్యూస్ అడ్డా. కుంకుమ పువ్వుతో ఎన్నో లాభాలు తెలుసా? అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యాల్లో కుంకుమ పువ్వు ఒకటి. అలాగే కుంకుమ పువ్వు ఔషధ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. కుంకుమ పువ్వును వాడటం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. అనేక ఆరోగ్య ప్రయోజనాలను మనం సొంతం చేసుకోవచ్చు. కుంకుమ పువ్వులో క్రోసిన్ అని పిలువబడే ముదురు నారింజ రంగులో ఉండే నీటిలో కరిగే కెరోటిన్ ఉంటుంది. ఇది మానవ క్యాన్సర్ కణాలు, అండాశయ కార్సినోమా, పెద్ద పేగు అడెనోకార్సినోమా, మృదు కణజాల సార్కోమాలో అపోప్టోసిస్ ను ప్రేరేపిస్తుందని కనుగొనబడింది. కుంకుమ పువ్వు ప్రాణాంతకర క్యాన్సర్ కణాలను నిరోధించే సామర్థ్యాన్ని కలిగి ఉందని పరిశోధనల ద్వారా వెల్లడించారు. అలాగే క్యాన్సర్ కణాలను నాశనం చేయడంలో సహాయపడే రోగనిరోధక కణాలైన లింఫోసైట్లు ఏర్పడటాన్ని కూడా ప్రేరేపిస్తుంది. అలాగే కుంకుమ పువ్వు సారం వయస్సు పైబడడం వల్ల వచ్చే బలహీనతను తగ్గించడంలో, వయసు పైబడడం వల్ల వచ్చే జ్ఞాపక శక్తి తగ్గుదలను తగ్గించే చికిత్సలో కూడా ఉపయోగపడుతుందని నిపుణులు చెప్తున్నారు. అదే విధంగా కొందరు బాలికలు వయసు వచ్చినప్పటికీ వారిలో ఋతుక్రమం ప్రారంభమవ్వదు. అలాంటి వారికి పాలల్లో కుంకుమ పువ్వు కలిపి ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల వారిలో హార్మోన్లు ఉత్తేజితమవుతాయి. లైంగిక కోరికలు, లైంగిక సామర్థ్యం తక్కువగా ఉన్న వారికి కూడా కుంకుమ పువ్వు సహాయపడుతుంది. నిద్రించే ముందు ఒక గ్లాస్ పాలలో చిటికెడు కుంకుమ పువ్వు కలిపి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల లైంగిక సామర్థ్యం పెరుగుతుందని వైద్యులు చెప్తున్నారు. జుట్టు పెరుగుదలను ప్రేరేపించడంలో కూడా కుంకుమ పువ్వు మనకు సహాయపడుతుంది. పాలల్లో కలిపి కుంకుమ పువ్వును తీసుకోవడం వల్ల జుట్టు పెరుగుదల చక్కగా ఉంటుంది. జలుబు, జ్వరం వంటి వాటికి చేసి చికిత్సలో కూడా కుంకుమ పువ్వు ప్రభావవంతంగా పనిచేస్తుంది. జలుబు, జ్వరం వంటి వాటితో బాధపడే వారికి పాలల్లో కలిపి కుంకుమ పువ్వును నుదిటిపై రాయాలి. ఇలా చేయటం వల్ల ఆయా సమస్యల నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుంది. అలాంటి కృత్రిమ రంగులకు ప్రత్యామ్నాయంగా కుంకుమ పువ్వు పనిచేస్తుంది. ఈ విధంగా కుంకుమ పువ్వు మన ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు చెప్తున్నారు. అయితే ఇది ఎంత ఆరోగ్యకరమైనదే అయినప్పటికీ దీనిని తక్కువ మొత్తంలో తీసుకోవాలని వారు చెప్తున్నారు. ముఖ్యంగా గర్భిణీలు, పాలిచ్చే తల్లులు దీనిని తీసుకోకపోవడమే మంచిదని వారు తెలియజేస్తున్నారు. ఎక్కువ మొత్తంలో కుంకుమ పువ్వు తీసుకోవడం వల్ల కొన్నిసార్లు అది విషపూరితం కూడా కావచ్చని, కనుక దీనిని తక్కువ మోతాదులో మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.